ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. సివిల్ పనులు 89% పూర్తయ్యాయని అధికారులు వెల్లడించగా ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను గడువులోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కుడి ఎడమ కాలువల టెన్నెల్ పనులు ఈ నెలాఖరుకు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. భూసేకరణ, పునరావాసం, పరిహారం ప్రక్రియలను వేగవంతం చేసి నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. పోలవరం వద్ద ఐకానిక్ బ్రిడ్జ్తో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో రెండో దశ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జాబ్ క్యాలెండర్ తయారీపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్, ఈహెచ్ఆర్ఎం ప్రక్రియ పూర్తి చేయడం, లోకల్ క్యాడర్ వ్యవస్థకు అనుగుణంగా పోస్టుల కేటాయింపులు, సీనియారిటీ జాబితాల తయారీ, రోస్టర్ల ఏర్పాటు, అలాగే ఏపీపీఎస్సీ సహా ఇతర నియామక సంస్థలకు ఇండెంట్లు పంపే అంశాలపై అధికారులు చర్చించారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ముఖ్య కార్యదర్శులు, వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రెండో దశ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జాబ్ క్యాలెండర్ తయారీపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్, ఈహెచ్ఆర్ఎం ప్రక్రియ పూర్తి చేయడం, లోకల్ క్యాడర్ వ్యవస్థకు అనుగుణంగా పోస్టుల కేటాయింపులు, సీనియారిటీ జాబితాల తయారీ, రోస్టర్ల ఏర్పాటు, అలాగే ఏపీపీఎస్సీ సహా ఇతర నియామక సంస్థలకు ఇండెంట్లు పంపే అంశాలపై అధికారులు చర్చించారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ముఖ్య కార్యదర్శులు, వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఇళ్లు కట్టించే ప్రభుత్వమే కానీ కూల్చివేసే ప్రభుత్వం కాదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. పాత రాజరాజేశ్వరిపేటలో రైల్వే భూముల్లో నివసిస్తున్న ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రైల్వే, వీఎంసీ అధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలోని 56వ డివిజన్ పాత రాజరాజేశ్వరిపేటలో రైల్వే భూముల్లో నివసిస్తున్న కుటుంబాలకు ఇటీవల రైల్వే అధికారులు నోటీసులు జారీ చేయడంతో స్థానికులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఎంపీ కేశినేని శివనాథ్ బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పాత రాజరాజేశ్వరిపేటలోని అనేక కుటుంబాలు గత 50 ఏళ్లుగా రైల్వే భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారని తెలిపారు. ఇవి రైల్వే స్థలాలే అయినప్పటికీ తమ సొంత ఖర్చులతో ఇల్లు నిర్మించుకుని దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఇక్కడే జీవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఏడాది రైల్వే అధికారులు నోటీసులు ఇవ్వడం, రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని తాత్కాలిక ఉపశమనం కల్పించడం జరుగుతోందని, ఈసారి మాత్రం శాశ్వత పరిష్కారం కావాలని స్థానికులు కోరినట్లు తెలిపారు. ఈ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి రైల్వే డీఆర్ఎం, సంబంధిత రైల్వే అధికారులు, వీఎంసీ అధికారులతో సమావేశమై ప్రజలపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఎంపీ వెల్లడించారు. అనంతరం ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గత వరదల సమయంలో ఈ ప్రాంత పరిస్థితులపై ముఖ్యమంత్రికి పూర్తి అవగాహన ఉందని, అదే నేపథ్యంలో ఈ సమస్యను కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్లి సానుకూల నిర్ణయం వచ్చేలా ప్రయత్నిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇల్లు కట్టించే ప్రభుత్వమే కానీ ప్రజల ఇల్లు కూల్చివేసే ప్రభుత్వం కాదని ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. 56వ డివిజన్లో 50 సంవత్సరాలుగా రైల్వే స్థలంలో ఎంతోమంది తమ నివాసాలు ఏర్పరచుకుని తమ 50 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఏర్పరచుకుని ఉంటున్నారు. ఇది నిజంగా రైల్వే స్థలమైనా వారు సొంత ఇల్లు ఎప్పుడో కట్టుకోవటం వల్ల అందరూ కూడా బిలో మధ్య తరగతి కుటుంబాలు. ఈ కుటుంబాలకి ఎప్పటికప్పుడు రైల్వే వారు నోటీసులు ఇస్తున్నారు. గత సంవత్సర కాలంలో కూడా ఒకసారి నోటీస్ ఇచ్చినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. రైల్వే వారితో కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈ స్థలానికి రేపు రైల్వే వారు ఇచ్చిన నోటీసుకి రేపు రైల్వే డిఆర్ఎం దృష్టికి తీసుకుని వెళ్ళి వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికి తాత్కాలిక ఉపశమనమే కాకుండా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తాం. వీటిలో భాగంగా కార్పొరేషన్ అధికారులని, రైల్వే అధికారులని సమన్వయం చేసి ఎక్కడైనా కార్పొరేషన్ స్థలం ఏదన్నా ఉంటే కార్పొరేషన్ వారితో, రైల్వే వారితో సమన్వయం చేసుకుని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఎమ్మెల్యే గారైన సుజనా చౌదరి గారిని కూడా తీసుకుని నేను మంత్రి గారి దగ్గరికి వెళ్తాం, ముఖ్యమంత్రి వర్యుల వారి దగ్గరికి వెళ్ళి శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా కృషి చేస్తాం. వారు కూడా ఊర్లో లేరు.
ఉంటే వారు కూడా వచ్చేవాళ్ళు. తప్పకుండా గత సంవత్సరం ఏ విధంగా వీళ్ళని ప్రశాంతంగా తమ పనులు తామని చేసుకోమన్నాం, ఇప్పుడు కూడా ఒకటే చెబుతున్నాం. ఈ సమస్య పరిష్కారం చేసే విధంగా ప్రజాప్రతినిధులు మేమందరం కృషి చేస్తాం. మీరందరూ ప్రశాంతంగా ఉండమని. ఎటువంటి వదంతులు, ఇక్కడ చాలా వదంతులు వ్యాపిస్తున్నాయి, ఎటువంటి వదంతులు కూడా ఉండొద్దు. ఎందుకంటే 1000 కుటుంబాలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ కూడా ఎటువంటి వదంతులు నమ్మొద్దు. ఈరోజు 4వ రోజు నిరసన దీక్ష చేశామండి. ఈరోజు మాకు మద్దతుగా ఎంపీ చిన్ని గారు రావడం జరిగింది. మాకు ఒక 3 రోజుల సమయం అనేది ఇచ్చారు. రైల్వే అధికారులతో మాట్లాడతాను, అసలు ఎంతవరకు వాళ్ళకి స్థలం అవసరం ఉంది లేదు అనేది కనుక్కొని చెప్తామన్నారు. స్థానికులందరూ భయాందోళనలో ఉన్నారు. ఎందుకంటే కరెంట్ తీసేస్తారు, నీళ్లను ఆపేస్తారు, చెత్త చెదారం తీసుకెళ్లరు అని చెప్పి అపోహలు అనేవి పుట్టించారు చాలా వరకు. వీటన్నిటిని క్లియర్ చేస్తామమ్మా, ఏముండదు, నేను ఒకసారి మాట్లాడతాను, ప్రస్తుతానికి తాత్కాలికంగా అయితే ఆపుతాను, తర్వాత రైల్వే అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం అనేది చూపిస్తానని చెప్తున్నారు. మేము ఎంపీ గారి మీద, అదేవిధంగా కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అనేది ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం పేదలకు ఎలాంటి సమస్య లేకుండా అందరూ మంచిగా ఉండాలనే ఆలోచన చేస్తున్నారు కాబట్టి, భావితరాల భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది కాబట్టి మా భావితరాలన్నీ ఇక్కడే ఉన్నాయి. మేము 50 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తున్నాం. అదేవిధంగా మాకు ఇక్కడే ఇంక ముందు కూడా శాశ్వత పరిష్కారం దొరుకుతుందని మేము నమ్ముతున్నాము. శాశ్వత పరిష్కారం ఏంటంటే మా ఇళ్లకు మాకు పట్టాలనేది కావాలి. ఒక లైన్ వస్తుంది ఖాళీ చేయండి అంటే మేమైతే ఖాళీ చేయడానికి సిద్ధంగా లేము సార్. మేము ఇక్కడే ఉంటాం, మేము చచ్చినా బతికినా ఇక్కడే ఉంటాం. ఎందుకంటే ఇది ఊరు మధ్యలో ఉంది. మా పిల్లల చదువులు, మా పనులు, మా వాళ్ళు అన్నీ ఇక్కడే ఉన్నాయి. మరి ఎక్కడో ఇస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి మాకు అర్థం కావట్లా. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇది డెవలప్ అవ్వకముందే రైల్వే వాళ్ళు తీసుకొని ఉంటే బాగుండేదేమో, అప్పుడే వెళ్ళిపోయి ఉండేవాళ్ళము. దయచేసి మా విన్నపాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మా ఎంపీ చిన్ని గారు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఈ దీక్షలో మాకు అనేక మంది నాయకులు సాయం చేయడం జరిగింది. తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం లేదా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం కాదని, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల ఆవేదన మాత్రమే వ్యక్తం చేశానని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. సాక్షి మీడియా తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించిన ఆయన, ఆరోపణలు నిజమని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగాలని, విజయ డైరీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే హెచ్సిఎల్ ఫౌండేషన్ సహకారంతో P4 కార్యక్రమం కింద ఈ నెల 17న గన్నవరంలో ఉచిత AIML శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సో సాక్షి తెలుగు వాళ్ళ మనస్సాక్షి, మీకు అసలు సాక్షికి మనస్సాక్షి లేదు. అసలు మీ జగన్మోహన్ రెడ్డికి నేను ఖర్చు పెట్టినంత ఎవడో ఖర్చు పెట్టలే. మీరు నా మీద తగులుకుంటే బుద్ధి ఉండాలి మీకు. ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ నా మనిషికి దక్కలేదని నేను మాట్లాడానంట. సాక్షికి బహిరంగ సవాల్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నా, మీ దగ్గర 1 సంవత్సరం 8 నెలలు పనిచేశారు. ఇక పద్దాక చెప్పిందే చెప్తే ఈనేవాడు కూడా బోరు కొడుతుంది. కానీ నా మనిషికి టెండర్ రాలేదని చెప్పి నేను మాట్లాడానంట. నేను ఈ కాంట్రాక్టులు టెండరు నేను ఒకవేళ అడిగినట్టు కానీ నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవిని 5 నిమిషాల్లో రాజీనామా చేసేస్తాను. 5 minutes. టేక్ మై ఛాలెంజ్. సాక్షి పేపర్ కానీ ఈ సాక్షి యాజమాన్యం కానీ మీకు కనీసం నేను ఇంకా మీ పార్టీలో మీ దగ్గర కొన్నాళ్ళు పనిచేశారండి, మిమ్మల్ని ఎప్పుడు వ్యక్తిగత దోషాలకు నేను దిగల. మీరు మీరు ఎవరైతే అప్పుని చేర్చుకున్నారో అతను మిమ్మల్ని, మీ భార్యని, ఇప్పుడు సాక్షి చైర్పర్సన్ భారతి గారిని కూడా తిట్టినా మీరు పార్టీలో చేర్చుకున్నారు. నేను అప్పుడు కూడా ప్రెస్ మీట్ చెప్పి ఖండించా, వైసీపీలో ఉన్నప్పుడు కూడా. అది నా క్యారెక్టర్. నేను క్యారెక్టర్ వదులుకోను అసలు ఎవరి కోసం. క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనిషిగా పుట్టాక దినం గడితే లెక్కగా తనం గడవాలి. సాక్షి రాసింది ఈ తప్పుడు రాతలు కాదా అని అడుగుతున్నా. సాక్షికి బహిరంగ ఛాలెంజ్. నువ్వు కనుక నేను ఎయిర్పోర్ట్ టెండర్ కనుక నేను ఎవరికైనా ఒక కంపెనీకి ఇమ్మని కానీ, నేనేమైనా పైరువీలు చేస్తే కానీ, ఎవరైనా 133 kV సబ్స్టేషన్ కట్టుకునే దగ్గరికి వెళ్ళో ఇంకోటి దగ్గరికి వెళ్ళో డబ్బులు అడిగింది కానీ, గతంలో మీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు నా ప్రత్యర్థి ఎలక్ట్రికల్ ఆపరేటర్ దగ్గర కూడా డబ్బులు తీసుకుని, ఎలక్ట్రికల్ ఆపరేటర్ షిఫ్ట్ ఆపరేటర్ దగ్గర కూడా 7 లక్షలు వసూలు చేసిన పరిస్థితి. కానీ నేను 24 మందికి అధికారంలోకి వచ్చినాక ఫ్రీగా ఇచ్చా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి. ఈ సాక్షికి ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు నిరూపిస్తే నువ్వు ఈ పేపర్ని ఎలా ఇసురుతున్నానో అలా రాజీనామా చేసి పడేస్తాను నా పదవికి. పిచ్చివాగుడు పిచ్చిరాతలు మాని నిజం మాట్లాడు. నేను మాట్లాడింది నేను కట్టుబడి ఉంటాను. నేను వెనక్కి వెళ్ళను. అసలు నేను చెప్పింది ఏంటి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఆసక్తిగా ఎదురు సీట్ ఏదైనా ఉంటే అది గన్నవరం, నో డౌట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ గుడివాడ. అంతే తప్ప అలాంటి సీట్లో ప్రతిష్టాత్మక సీట్లో నేను పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు రాయనాడు పార్టీ ఎలా అవుతారని అడిగా. అది మీకు చూపించమంటే చూపిస్తే మీరు చూసారా చూడలేదా దయచేసి చెప్పండి. మీ టైం కూడా వేస్ట్ అయింది. కానీ మీరు అయ్యాయి రాయట్లా. సో చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు మీరు నభూతో నభవిష్యత్ రీతిలో వెల్కమ్ చెప్పారు. ఆయన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో అర్ధరాత్రి పూట 11:30 కాడి నుంచి 5:30 వరకు 30 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటే మీరు నిరాజనలు పట్టింది మీరు అని చెప్పి ఎదురున్న కార్యకర్తల్ని.
అది అట్లాంటి ర్యాలీ భవిష్యత్తులో నవ్వుతో నా భవిష్యత్తు ఇక ఉండదని కూడా చెప్పాను నేను. కానీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చెప్పా. ఎస్, దట్ ఈస్ మై రైట్. ఇప్పుడు నేను చెప్తున్నా మీకు, నేను ఫస్ట్ చెప్పింది బాబు ఎంటర్ప్రైజెస్, మీ కాగితాలు ఇస్తా, మీరు టెలికాస్ట్ చేసి కరెక్ట్గా చేయండి. బాబు ఎంటర్ప్రైజెస్ అనేది వల్లభనేని వంశీ మోహన్ అనుచరుడు కడియాల సతీష్. నేను వైసీపీలో పనిచేసి వచ్చాను, నాకు తెలిసినంతగా ఇంకోటి తెలియదు. ఆ కడియాల సతీష్ అనే వైసీపీ నాయకుడు, అంపాపురం మాజీ సర్పంచి, ముఖ్యమంత్రి గారి స్వేరింగ్ ఫంక్షన్కి గన్నవరం వేదిక అయితే అసలు నేను ఎవరి మీద పోటీ చేశా? చంద్రబాబు నాయుడు గారు లాంటి మహోన్నత నాయకుడే కంటతడి పెట్టి, ఆయనతోనే కంటతడి పెట్టించిన అభ్యర్థి మీద పోటీ చేశాను నేను. ఈ బాబు ఎంటర్ప్రైజెస్ అనేది ఎవరిది? ఈ తోలిందేమో ఈ మట్టి మశానాల జోలికి నేను వెళ్ళను అసలు. మీరు ఇప్పటికైనా మీకు కూడా తెలుసు నేను అటన్నిటికీ వ్యతిరేకంగా ఉంటానండి. మట్టి మొత్తం ఫ్రీగా ఇచ్చా గన్నవరంలో మొన్న 12 సంవత్సరాల తర్వాత ఇళ్ల స్థలాలకి పొలాలకి. కానీ కడియాల సతీష్ బాబు, వీరమాచిరెడ్డి శివరావు, నేమ్ ఆఫ్ ద ప్రొపరేటర్, డైరెక్టర్, ప్రమోటర్స్ ఆఫ్ బాబు ఎంటర్ప్రైజెస్, వీళ్ళకి 8 కోట్ల రూపాయలు చెక్కు. సీఎం స్వేరింగ్ ఫంక్షన్కి వల్లభనేని వంశీ మోహన్ అనుచరుడికి చెక్ వెళ్ళింది. నేను మాట్లాడొద్దా? ఇది నా ఆవేదన కాదా? నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడానా? నేను ప్రెస్ మీట్ పెట్టి పార్టీ వ్యతిరేక కార్యక్రమం, ప్రభుత్వ వ్యతిరేకంగా నేను మాట్లాడానా? అంటే కార్యకర్తల బాధ, పార్టీ బాధ ఒకటి కాదా? రెండు వేరువేరుగా ఉంటాయా? నాకు తెలియదు. మరి కార్యకర్తలే అల్టిమేట్గా పనిచేసేది కార్యకర్తలే. మేము జైలుకి వెళ్ళాం, పార్టీ ఆఫీస్ తగలెట్టినప్పుడు మేము జైల్లో నేను సందీప్ లాంటి ఒక 20 మంది కుర్రాళ్ళు మేము అక్కడికి వెళ్ళాం, మేము ఎక్కడికి వెళ్ళామని మా బాధలు ఏంటంటారా బాబు అని వాళ్ళు వచ్చి, విజయ డైరీలో ఏదో స్కామ్ జరుగుతుంది, స్కీమ్ జరుగుతుందని చెప్పి కొంతమంది వచ్చి నాకు లేఖలు ఇచ్చి, ఆ రోజు నాకు ఈ పంచాయతీ ఏంటి, చంద్రకాంత్ అని పార్టీ ప్రెసిడెంట్ని ట్రాన్స్ఫర్ చేస్తే అతను ఉద్యోగం మానుకున్నాడు. అతను లోకేష్ బాబు కూడా చెప్పాడు ఎయిర్పోర్ట్లో. నాకు చెప్పేదే ఉంటుంది. కార్యకర్తలు నాకు వచ్చేప్పటికి ఎవరు చెప్తారు? కార్యకర్తల సమావేశం పెట్టి సుస్పష్టంగా మాట్లాడుకుందామని కూడా చెప్పాను. నేనేం మీడియా సోదరులతో నేను మాట్లాడింది కాదు ఇది. నేను మీడియా ఉందో అక్కడ మీడియా కూడా నాకు తెలిసి మా గన్నవరంలో ఇప్పుడు వచ్చే 1-2 ఛానల్స్ వాళ్ళు బుధవారంలో పిఎస్సిఎస్ ఓపెనింగ్కి నెట్టో రఘురాం గారు నేను ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమం అది. దాంట్లో అదొకటి చెప్పా. 2 బాపురిపాడులో దాని మీద చంద్రకాంత్ అనే అతను వాళ్ళ రిపోర్టు, కాల్ లిస్టులు ఇవన్నీ కార్యకర్తలు ఇస్తున్నారు తెచ్చి. ఎన్నికలకు ముందు వల్లభనేని వంశీతో ఎవరు టచ్లో ఉన్నారు, వంశీ అనుచరులతో టచ్లో ఎవరున్నారు, రంగా అనేతంతో టచ్లో ఎవరున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో యూరియా సహా అన్ని రకాల ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ఎరువుల కొరతపై వదంతులు సృష్టించడం, అక్రమ రవాణా లేదా కృత్రిమ కొరత కల్పించే ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏపీఏఎంఎస్ యాప్ ద్వారా రైతులకు పారదర్శకంగా ఎరువులు పంపిణీ చేస్తున్నామని, ప్రస్తుతం జిల్లాలో 17,425 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉన్నాయని వెల్లడించారు. రైతులు అవసరానికి మించి ఎరువులు వినియోగించకుండా శాస్త్రీయ సూచనలు పాటించాలని, అంతర పంటలు, పంట మార్పిడి విధానాలను అవలంబించాలని కలెక్టర్ సూచించారు. ఎరువుల పంపిణీ లేదా వ్యవసాయ సంబంధిత వివరాల కోసం 9154970454 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు. సొసైటీ దగ్గర లేదా డీలర్స్ దగ్గర వెళ్ళి ఎక్కువ లైన్గా ఉండడము, గుంపులు ఒకే రోజు వచ్చేసుకోవడము, అవసరంగానే ఎక్కువ తీసుకెళ్ళిపోవడము, ఇటువంటి పరిస్థితులు రాకుండా ఈసారి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ చాలా మంచి ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చింది. దాంట్లో ముఖ్యంగా మొదటిది ఏంటంటే ఆన్లైన్ ఎరువులు పంపిణీ. సో దీనికి ఏపీఏఎంఎస్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందో దీంట్లో ప్రతి ఒక్క రైతుది డీటెయిల్స్ నమోదై ఉంటుంది. వాళ్ళు ఏ పంట వేస్తున్నారు, లాస్ట్ ఇయర్ ఏం పంట వేశారు, ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఆ ఎక్స్టెంట్కి ఏ క్రాప్కి సైంటిఫిక్గా ఎంత ఎరువులు వేయాలి. ఇప్పుడు ప్రతి పంటకి మీకు తెలుస్తుంది 3 సార్లు వేయాల్సి ఉంటుంది. ఫస్ట్ బేసల్ డోస్ అంటారు, తర్వాత అది వెజిటేటివ్ స్టేజ్లో ఉన్నప్పుడు, తర్వాత రీప్రొడక్టివ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు 3 సార్లు వేయాలి. ఇప్పుడు వరకు తీసుకుంటే ఫస్ట్ ఎకరానికి దాదాపుగా 75 నుంచి 90 కేజీలు ఒకేసారి వేస్తారు. తర్వాత ఆ టిల్లరింగ్ స్టేజ్లో ఒకసారి వేస్తారు ఇంకొక 50 కేజీ. అదైన తర్వాత మళ్ళీ గ్రెయిన్ ఫిల్లింగ్ స్టేజ్లో ఒకసారి వేస్తారు. దీనికి రైతులకి ప్రాక్టీస్ ఏంటంటే మొత్తం సీజన్కి కావాల్సినంత ఒకేసారి తీసుకెళ్ళిపోయి పెట్టుకునే పరిస్థితి ఉండేది. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు నాకు ఒక ఎకరా ఉంది, నాకు టోటల్ 2 బస్తాలు కావాలనుకోండి, 2 బస్తాలు ఒకేసారి పట్టుకెళ్తే ఇనిషియల్ డోస్కి ఎవరికైతే వేరే రైతులకి కావాల్సి ఉంటుందో వాళ్ళకి ఒకసారి షార్టేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఎందుకు 2 బస్తాలు ఒకేసారి పట్టుకెళ్తారు అంటే సీజన్కి కావాల్సినంత ఒకేసారి ఎందుకు తీసుకెళ్తారంటే తర్వాత ఉంటుందో లేదో, సరిపోయేంత వస్తుందో లేదో, ఇటువంటి డౌట్స్ ఉండేవి.
ఈ డౌట్స్ నివారించడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ గారు వీళ్ళందరూ సహకారంతో చాలా మంచి ఒక ఏపీఎంస్ యాప్ తీసుకొచ్చారు. ఈ యాప్లో ఏంటంటే ఇప్పుడు నేను ఒక రైతును, నాకు ఒక 10 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి ఈ రికమెండేషన్ ప్రకారంగా వరి అయితే వరి, కాటన్ అయితే కాటన్, మిర్చి అయితే మిర్చి, లేదా జొన్న అయితే జొన్నకి ఎంత కావాలి, ఫస్ట్ డోస్లో ఎంత కావాలనేది నాకు ఆన్లైన్లో నా పేరు ఆధార్ నెంబర్తో కొడితే ఆ పేరులో చూపిస్తుంది. ఓకే 10 ఎకరాలకి మీకు ఫస్ట్ బ్యాచ్కి కావాల్సింది 10 బస్తాలు. ఆ 10 బస్తాలు కూడా తీసుకెళ్ళొచ్చు, లేదా నాకు ఎంత కావాలంటే ఆ 10లో తీసుకెళ్ళొచ్చు. సరే రెండో డోస్కి నెక్స్ట్ 15 డేస్లో నెక్స్ట్ బ్యాచ్కి యాజ్ పర్ సైంటిఫిక్ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుందో అది రిలీజ్ చేస్తారు. మళ్ళీ మూడో డోస్కి ఎంత కావాలో అది రిలీజ్ అవుతుంది. అంటే నాకు ఉన్న ఎక్స్టెంట్కి, నాకు ఉన్న పంటకి మొత్తం సీజన్కి 3 దఫాలుగా ఎంత కావాలనేది కంప్యూటర్ చెప్పేస్తుంది. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.